హలో అండి, వెల్కమ్ టు నాగలక్ష్మి టైలరింగ్. నేనైతే ఒక ఫ్రాక్ స్టిచ్చింగ్ చేశాను. ఇది వాళ్ళ పాప బర్త్డే కానీ వాళ్ళ మమ్మీ స్టిచ్చింగ్ చేయించారనమాట. అయితే ఇది యాక్చువల్గా అయితే లెహంగా అన్న వాళ్ళ పాపకి మెచ్యూర్ ఫంక్షన్కి అయితే ఒక 10 డ్రెస్సెస్ అయితే వచ్చేసాయి. అన్ని లెహంగాసే వచ్చాయి. ఇవన్నీ ప్రత్యేకంగా మళ్ళీ ఎందుకులే వేరే తీసుకోవడం అని వాళ్ళ మమ్మీ అయితే లెహంగానే ఫ్రాక్గా స్టిచ్చింగ్ చేయించిందనమాట. అయితే మనకి లెహంగాస్ అయితే కొన్ని రోజులు వేసుకుంటాం, తర్వాత పిల్లలు ఇంకా వేసుకోమన్నా కూడా వేసుకోరు. అందువల్ల ఇలా ఫ్రాక్ లాగా అయితే ఇంక వాళ్ళకి బోర్ కొట్టకుండా ఎప్పటికీ వేసేసుకుంటారు. ఇది చూడటానికి కూడా కొంచెం స్టైలిష్గా ఉంటుంది, బాగుంది. స్టిచ్చింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇంకా ఓణీ తీసుకోవడం వేసుకోవడం ఇలా ఏమీ లేకుండా ఒకసారి ఫ్రాక్కే దాన్ని స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఇంకా బెల్ట్ అయితే ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి వేసుకోవడానికి తీసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందని చాలా బాగా వచ్చిందండి. చాలా బాగుంది, చూడటానికి నైస్గా చాలా బాగా వచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలాంటివి ఏమైనా ఉంటే న్యూగా ట్రై చేయండి, లైక్ చేయండి.